ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. బ్రహ్మ వైవర్తన పురాణం ప్రకారం శ్రీ విష్ణుమూర్తి మాఘ పూర్ణిమ రోజున గంగా జలంలోనే ఉంటాడు. అందుకే ఈ రోజున గంగా నదిలో స్నానం చేసినా లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేస్తే వైకుంఠ లోకానికి మార్గం సుగమం అవుతుందని పండితులు చెబుతారు. అంతేకాదు ఈసారి మహాకుంభమేళాలో ప్రయాగరాజులో స్నానం చేస్తే మరింత పుణ్యం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. ఈ కాలంలో లక్షలాది సంఖ్యలో సాధువులు గంగా నదిలో స్నానం చేస్తారు. ఇప్పటికే కోట్లాది మంది స్నానం చేశారు. అందుకే ఈ మాసాన్ని వివాహంతో పాటు ఇతర శుభకార్యాలు కూడా ఎంతో అనువైనదిగా భావిస్తారు. ఈ సమయంలో పవిత్రమైన పుణ్య నదుల్లో స్నానం చేయడం వల్ల ఏడాది పొడవునా పుణ్యఫలాలు లభిస్తాయని చాలా మంది నమ్ముతారు. ఈ మాసంలో నదీ స్నానం చేయడానికి వీలులేని వారు మాఘ పౌర్ణమి, మాఘశుద్ధ సప్తమి, ఏకాదశి, చతుర్దశి తిథుల్లో స్నానం చేయాలని, ఎందుకంటే ఈ సమయంలో గంగాదేవి అన్ని జలాల్లో ప్రవేశించి ఉంటుందని చాలా మంది నమ్ముతారు. ఇది ఇలా ఉండగా ఈసారి మాఘ పౌర్ణమి ప్రత్యేకత ఏంటి, పూజా విధానం వంటి పూర్తి వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం. ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణమిని జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున అశ్లేష, మాఘ నక్షత్రాల కలయిక జరగనుంది. దీంతో పాటు శివవాసి యోగం కూడా ఉంటుంది. ఈ యోగం సమయంలో మహాకుంభమేళాలో రాజస్నానం ఆచరించే వారికి అక్షయ ఫలాలు లభిస్తాయని చాలా మంది నమ్ముతారు. మాఘ పౌర్ణమి విశిష్టత: మహాపౌర్ణమిని మహామాయి అని కూడా పిలుస్తారు. అన్ని పౌర్ణమిల కంటే ఈ పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పురాణాల ప్రకారం మాఘమాసంలో దేవతలు తమ సర్వశక్తులు, తేజస్సును గంగా జలాల్లో ఉంచుతారు. అందుకే మాఘ పౌర్ణమి స్నానానికి ఎంతో గొప్పదానిగా భావిస్తారు. ఈ మాసంలో మీ నివాస ప్రాంతానికి సమీపంలో ఉండే చెరువు, నది, కొలను లేదా బావి దగ్గర స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. మాఘ పూర్ణిమ పూజా విధానం ఏమిటో చూద్దాం. మాఘ పూర్ణిమకు ఒక రోజు ముందే అంటే మంగళవారం సాయంత్రమే పూజా సామాగ్రి కొనాలి. పూజా సామాగ్రిలో 5 రకాల పండ్లు, పువ్వులు, కుంకుమ, పసుపు, ఇతర పూజా సంబంధిత వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి. మాఘస్నానం పూర్తయిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. అనంతరం శ్రీ మహావిష్ణువు లేదా పరమేశ్వరుని ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఎర్రని వస్త్రం, ఎర్రని చందనం, ఎర్రని ఆకుకూరలు దానం చేయాలి. మాఘ పౌర్ణమి వేళ మీ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేయాలి. గొడుగు, నువ్వులు దానం చేయడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి. ఇలా చేయడం వల్ల సకల పాపాల నుంచి దోషం తొలగిపోవడమే కాదు, అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పినట్లు పురాణాల్లో పేర్కొనబడింది. మాఘ పౌర్ణమి వ్రత కథ: పురాణాల ప్రకారం ధనేశ్వర్ అనే బ్రాహ్మణుడు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. తనకు సంతానం ఉండరు. ఓ రోజు తన భాగస్వామి నగరంలో భిక్షాటన కోసం వెళ్తే అందరూ ఆమెను అవమానిస్తారు. ఆ సమయంలో తనకు కాళికాదేవిని 16 రోజుల పాటు పూజించాలని చెప్తారు కొందరు వ్యక్తులు. దీంతో ఆ భార్యాభర్తలిద్దరూ 16 రోజులు అమ్మవారిని పూజిస్తారు. దీంతో వారికి ఆ తల్లి సంతానం కలిగేలా వరమిస్తుంది. అప్పుడే ప్రతి పౌర్ణమి వేళ ఒక దీపం వెలిగించాలని చెప్పారు. ఈ విధంగా ప్రతి పౌర్ణమి వరకు కనీసం 32 దీపాలు చేరుకునే వరకు దీపాన్ని వెలిగించాలని చెప్పిన తర్వాత వారికి కుమారుడు జన్మించాడు. అప్పటి నుంచి పౌర్ణమి రోజున ఉపవాసం ఉండటం వల్ల బాధల నుంచి ఉపశమనం దక్కడమే కాకుండా కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు. చంద్రదోషం నుంచి విముక్తి కోసం ఎవరి జాతకంలో చంద్రుడు బలహీనమైన స్థానంలో ఉంటాడో, చంద్రుడి ప్రభావంతో మానసిక ఇబ్బందులు ఎదుర్కొనే వారంతా మాఘ పౌర్ణమి రోజున చంద్రోదయం సమయంలో గోమాతకు పచ్చిపాలలో పంచదార, బియ్యం కలిపి అర్ఘ్యం సమర్పించాలి. ఆ తర్వాత ఓం స్త్రాం స్త్రీం స్త్రీం సహ చంద్రమసే నమః అనే మంత్రాన్ని జపించాలి. మాఘ పూర్ణిమ రోజు ఈ పనులు మాత్రం అసలు చేయకండి. అవేమిటంటే మాఘ పూర్ణిమ రోజున ఆలస్యంగా నిద్రలేవడం. ఇలా చేయడం వల్ల మీకు అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదు. మాఘ పూర్ణిమ వేళ నల్లని దుస్తులను ధరించకూడదు, ఎందుకంటే దీనివల్ల మీ మేధస్సు క్షీణించిపోయే అవకాశం ఉంటుంది. ఈ రోజున ఎవరితోనూ గొడవ పడకండి. షేవింగ్, కటింగ్ కూడా చేయించుకోవద్దు. గోర్లను కూడా కత్తిరించొద్దు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది.